అచ్యుతాపురం అనే ఊరిలో సుబ్బారావు, సుమతి అనే భార్యాభర్తలు ఉండేవారు. సుబ్బారావు డబ్బు విషయంలో మహాజాగ్రత్తపరుడు. భార్య సుమతి ఎప్పటికైనా బ్యూటీ పార్లర్ పెట్టి డబ్బు పేరు సంపాదించాలనే లక్ష్యంతో ఉంటుంది. భర్త సుబ్బారావు సంపాదించిన సొమ్ముని భార్యకు ఇస్తే, ఇలా ఉండగా ఒకరోజున సుబ్బారావు ఇంటి ఓనర్ మూర్తి వచ్చి, ఏంటయ్యా సుబ్బారావు, పొద్దున్నే తీవ్రంగా ఆలోచిస్తున్నావు? నీ భార్య బ్యూటీ పార్లర్ గోలింక ఓ కొలిక్కి రాలేదా? ఈ విషయం మీ వరకు వచ్చేసిందా? భలేటోడవే సుబ్బారావు, నా ఒక్కడికే కాదు, ఊళ్ళో అంతా తెలిసిపోయింది. ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా మొదలు పెట్టకుండానే ఊరంతా ప్రచారం చేసేస్తుందా? మీ ఆవిడ ప్రమోషన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి మరి. అది మాత్రమే కాదు, ఇంకో అడుగు ముందుకేసి మా ఆవిడ దగ్గరకొచ్చి మంత్లీ ప్యాకేజ్ డీల్ కూడా కుదుర్చుకుందట. రోజురోజుకు మా సుమతి చేష్టలు శృతిమించిపోతున్నాయండి. చెరువులో చేపను చూసి మిక్సీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసేస్తుంది. ఇదిగో సుబ్బారావు, మీ ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టుకుందని నా ఇంటి అద్దె వాయిదా వేసినా, మా ఆవిడ ఫేషియల్ ఖర్చులో జమా వేసుకోమని చెప్పినా ఊరుకొనేది లేదు. ముందే చెప్తున్నా, దాని దారి దానిదే. నాకు ప్రమోషన్ వచ్చిందని గాని తెలిస్తే అద్దె అమాంతం పెంచేస్తాడేమో. అస్సలు చెప్పకూడదు. నెల గడవడానికే కష్టంగా ఉంటే బ్యూటీ పార్లర్లు, ఐస్ క్రీం పార్లర్లు కూడానా? అయినా మా ఆవిడ బ్యూటీ పార్లర్ పెట్టినప్పటి మాట గాని, అయినా నాకు తెలియక అడుగుతున్నాను, ఈ వయసులో మీ ఆవిడకి బ్యూటీ పార్లర్ ఎందుకండి? అది కూడా అడిగాను. వయసు అనేది మనసుకే గాని శరీరానికి కాదని సినిమా డైలాగులు చెప్పిందట మీ ఆవిడ. దాంతో సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన హీరోయిన్లా, లేటు వయసులో అందాల పోటీలకు వెళ్లే విశ్వసుందరిలా ఊహల్లో తేలిపోతుంది మా ఆవిడ. అయినా మీ ఆవిడ తీసుకున్న ఈ నిర్ణయం ప్రతి ఇంట్లో విప్లవం తీసుకొచ్చేలా ఉంది. మీ ఆవిడని ఆదర్శంగా తీసుకొని మిగతా ఇళ్లల్లోని ఆడాలు ఉద్యోగం చేస్తామని పట్టుపడితే మనలాంటి మగాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ విధంగా కూడా చెప్పి చూశాను. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి స్వాతంత్రం వస్తుందని గాంధీగారు అన్నారని, అలాగే తన కాళ్లమీద తను నిలబడగలిగినప్పుడే ఆడదానికి స్వతంత్రం వస్తుందని సూక్తిముక్తావళి బోధిస్తుంది. అలాంటప్పుడు ఈ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు? కాపురాలు చేయడం ఎందుకు? ఎంచక్క ఇంట్లో ఉండి భర్త పిల్లల్ని చూసుకోవచ్చుగా. ఇంతలో ఏవండి అని కోపంతో అరిచినట్టు వినిపించేసరికి కంగారు పడ్డ మూర్తి, ఏంటండి అనుబాంబు పడినట్టు అలా ఉలిక్కిపడ్డారు? అదేం లేదయ్యా, మా ఆవిడ ఉద్యోగానికి వెళ్తుంది కదా, వెళ్లేటప్పుడు అలా ప్రేమగా పిలుస్తుంది అంతే. అది ప్రేమగా పిలిచినట్టు లేదు, కోపంతో అరిచినట్టు ఉంది. అయినా ఇప్పుడే కదా పిల్లాలు ఇంటి పట్టునే ఉండాలి, ఉద్యోగాలు చేయకూడదని వేదికపై మాట్లాడినట్టు మాట్లాడారు. అనుకుంటాం గాని అన్నీ జరుగుతాయా ఏంటి? సర్లే, నేను వెళ్తాను అంటూ మూర్తి వెళ్ళిపోయాక భార్య సుమతిని పిలుస్తాడు సుబ్బారావు. సుమతి, నీకో గుడ్ న్యూస్. ఏంటి, బ్యూటీ పార్లర్ కోసం ప్లేస్ కొన్నారా? ఎంతసేపు ఆ దిక్కుమాలిన బ్యూటీ పార్లర్ గోల తప్పితే ఇంకేముండదా? మీరే కదా నీకో గుడ్ న్యూస్ అన్నారు. అలా అనేసరికి బ్యూటీ పార్లర్ పెట్టిస్తున్నారేమో అనుకున్నాను. మనది ఓటీటీ సినిమాల బడ్జెట్టే, థియేటర్ రిలీజ్ సినిమాల బడ్జెట్ కాదు. సర్లే, ఒళ్ళు కంపరం ఎక్కించే కంపారిజన్స్కేమీ తక్కువ లేదు కాని, ఇంతకీ ఏంటో ఆ న్యూస్? ఏం గుడ్ న్యూస్? ఇప్పుడేగా నీకు గుడ్ న్యూస్ చెప్పాలి అని మాంసం ముక్క దొరికిన గద్ద పిల్లల హడావిడిగా వచ్చారు. సుమతి, భర్తని మరీ గద్దలతోనూ తిమింగలాలతోనూ పోల్చకే, చాలా చండాలంగా ఉంటుంది. సర్లేగాని ఇంతకీ ఆ విషయం ఏంటో గుర్తు తెచ్చుకోండి. హా, గుర్తొచ్చింది. నాకు ప్రమోషన్ వచ్చిందే, హైదరాబాద్కు ట్రాన్స్ఫర్ అయింది. మరి నాకు గుడ్ న్యూస్ అంటారు? అది మీకు కదా. అదేంటి అలా మాట్లాడతావు? నువ్వొకటి నేనొకటా? కదా, అయితే నా చేత బ్యూటీ పార్లర్ పెట్టించి నాకులాగే మీరు సంతోషించండి. హా, మళ్ళీ మొదటికొచ్చావు. సర్లే, ఇది మనకెప్పుడూ ఉండే డైలీ సీరియల్లే గాని, ఇదిగో ఈ డబ్బులు బీరువాలో పెట్టు అని సుబ్బారావు భార్యకు డబ్బులు ఇవ్వగా, ఆ డబ్బులను బ్యూటీ పార్లర్ కోసం ఖర్చు చేసేస్తుంది సుమతి. నీకు నిన్న డబ్బులిచ్చాను కదా, అవి తీసుకురా, ఆఫీస్లో ఇవ్వాలి. ఆ డబ్బులు మరి మరి ఏంటే, డబ్బులడిగితే ఎర్రిబాగుల దానిలాగా అలా చూస్తున్నావు? కొంపదీసి ఖర్చు పెట్టేశావా ఏంటి? మీలో ఉన్న గొప్ప టాలెంట్ అదేనండి. ఎదుటివారి మనసులో ఏమనుకుంటున్నారో ఇట్టే చెప్పేస్తారు.
బుగ్గ మీద గిల్లి జోలపాడినట్టు డబ్బులు ఖర్చు పెట్టేయడమే కాకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో హీరోని పొగిడినట్టు పొగుడతావా? అసలు ఆ డబ్బులు ఎక్కడివో తెలుసా నీకు? వాటితో ఎంత పండిందో తెలుసా? ఈరోజు నీ దుమ్ము దులిపేస్తాను చూడు. ఫ్యాన్ రెక్కలకున్న దుమ్ము దులపమని 2 నెలల నుంచి చెప్తున్నాను. ఆ దుమ్ము దులపలేరు కాని నా దుమ్ము దులిపేస్తారంట. చూడు సుమతి, నన్ను రెచ్చగొడితే నాలో ఉన్న జంతువు నిద్రలేస్తుంది. మీకు తెలుసో లేదో, పిల్లి కూడా జంతువే. నేను పిల్లినైతే మరి నువ్వేమవుతావు? పిల్లి పెళ్ళాన్వా? ఇదిగో, నన్ను పిల్లి గిల్లి అన్నారంటే ఇప్పుడే మా పుట్టింటికెళ్ళిపోతాను. పుట్టింటికెళ్ళిపోవడానికి మనకి ఈ మధ్యనే పెళ్ళైందనుకుంటున్నావో ఏమో. మొగుడు మీద కోపం వస్తే చాలు, ముసలి వయసులో కూడా పుట్టింటికి వెళ్ళిపోతానంటారు మీ ఆడాళ్ళు. మీరు మాత్రం మా మీద కోపం వస్తే మీ పుట్టింటికెళ్ళిపోరేంటి? నాకు పుట్టిల్లెక్కడుందే? మా అమ్మా నాన్న ఎప్పుడో వెళ్ళిపోయారు కదా. పుట్టిల్లంటే మీరు పుట్టినిల్లు కాదు. ఆ రోడ్డు పక్కనుంది కదా, తిరణాలకొచ్చిన జనంలా ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉంటుంది. అక్కడున్న కాసేపు పెళ్ళాల్ని తిట్టుకుంటూ స్వర్గంలో అమృతం తాగినట్టు ఫీల్ అయిపోతారు కదా. ఇదిగో, ఆ డబ్బులు ఖర్చు పెడితే పెట్టావు గాని ఈ 10,000 మాత్రం చాలా జాగ్రత్త. అడిగినప్పుడు ఇవ్వు అని మరోసారి డబ్బులు ఇస్తాడు సుబ్బారావు. మరి నా బ్యూటీ పార్లర్ మాటేమిటి? నా కల కలలానే మిగిలిపోవాలా? నీ గొంతమ్మ కోరికలు తీర్చడానికి నేనేం అంబానీని కాదు, అక్కవరపు సుబ్బారావుని. బ్యూటీ పార్లర్ పెట్టాలని భీష్మించుకొని కూర్చున్నావు గనుక మీ నాన్నని డబ్బులిమ్మని అడుగు. పెళ్లి కాకముందే మా తల్లిదండ్రులు చూసుకుంటారు. నన్ను చేసుకున్నారు కాబట్టి మొత్తం మీరే చూసుకోవాలి. మా పుట్టింటి వాళ్ళకి ఎటువంటి సంబంధం ఉండదు. డబ్బుల విషయంలో మాత్రం పుట్టింటికి సంబంధం ఉండదు. పుసుక్కున చిన్న మాట అంటే మాత్రం పెట్టబేడ సర్దుకొని పుట్టింటికెళ్ళిపోతావు. అయినా మా నాన్నకి బోల్డని ఈఎంఐలున్నాయి. వాటిని కట్టుకోవడమే సరిపోతుంది. ఇంక నాకేమిస్తారు? అవును, నా కట్నం కూడా ఈఎంఐలలోనే ఇస్తానని ఒప్పందం చేసుకొని ఇప్పటి వరకు క్లియరే చేయలేదు. ఇలా మొగుడు పెళ్లాల గొడవ మాంచి రసపట్టులో ఉండగా అక్కడికి మతిమరుపుతో ఉండే సుమతి తమ్ముడు మోహన్ వస్తాడు. ఏంటి బావా, ఎప్పుడు మా అక్కని ఆడిపోసుకోవడం తప్ప ఇంకేం పనున్నదా నీకు? ఏంటి తమ్ముడు అంత చిక్కిపోయావు? సరిగ్గా తింటలేదా? రోజు బాదం జీడిపప్పు తిని తమ్ముడు, ఆరోగ్యానికి మంచిది. నెల రోజుల నుంచి సాయంత్రం అన్నం తినట్లేదు. ఎందుకని ఎప్పుడని అడిగావా? నీ తమ్ముణ్ణి చూడగానే డాక్టర్లా మారిపోయి జాగ్రత్తలు చెప్పేస్తున్నావు. అవన్నీ నాకెందుకుగాని, ఇంతకీ ఎందుకొచ్చాడంట నీ తమ్ముడు? అవునరా తమ్ముడు, సడన్గా వచ్చావేంటి? ఏదేమన్నా విశేషమా? నీ ముఖమే మతిమరుపు మీ తమ్ముడికి, నీకు కాదు గదా. మీ తమ్ముడికి పెళ్ళే కాలేదు గదా, ఏమన్నా విశేషమా అంటావెందుకు? ఆ తొందరపాటుతనమే తగ్గించుకోండి. విశేషమంటే మొన్నేవో పరీక్షలు రాశాడంట, అందులో పాస్ అయ్యాడా అని అర్థం. నాకోసం మీరు పోట్లాడుకోకండి. మీ గొడవ వల్ల అసలు నేను ఎందుకొచ్చానో కూడా మర్చిపోయాను. సరిపోయింది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందంట. నిన్నెందుకు పంపించారో మీ నాన్న నాకు కాల్ చేసి చెప్పారు గాని ఇంతలో నువ్వెందుకొచ్చావో గుర్తు చేసుకో. నువ్వెళ్ళి ఇంటి ఓనర్కు ఖాళీ చేస్తున్నావని చెప్పు. ఆ ఇంటి ఓనరు ఒప్పుకోడు బాబూ. మనం చెప్పేది వినకుండా గౌడిగేదెలా అరుస్తూ ఉంటాడు. మొన్న నీళ్లు రావడం లేదు, మోటార్ ఏమైనా అడుగుదామని కిందకి వెళ్లాను. అంతే, గంటసేపు బుర్ర తినేశాడు. షింకులో కుళాయి ఓపెన్ చేసేస్తున్నారు, ఇంటి ముందు లైటేసుకోండి, మెట్లు శుభ్రంగా ఉంచుకోండి అంటూ క్లాస్ పీక్తాడు. ఇప్పుడు ఇల్లు ఖాళీ చేస్తున్నామంటే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేసినట్టు నన్ను ఇల్లోపదేశం చేస్తాడు. ఈ మధ్యన రిటైర్ అయ్యి ఇంట్లోనే ఉంటున్నాడేమో. ఆడాళ్లకంటే ఎక్కువగా ఆరాలు తీస్తున్నాడు. ఈసారి ఇంటికొచ్చినప్పుడు టీ అడుగుతాడు కదా, అందులో మోషన్ టాబ్లెట్ కలిపేస్తే సరిపోతుంది. సర్లే, ఎక్కువగా నోరు జారకు. గోడలకు కూడా చెవులుంటాయంటారు. ఎలాగూ ఇల్లు ఖాళీ చేస్తాం కదా, ఈ బాధ తప్పుద్దిలే అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అక్కడికి వస్తాడు ఇంటి ఓనర్ మూర్తి. ఆయన్ని చూసి కంగారు పడిన భార్యాభర్తలు, రండి ఓనర్ గారు, ఎంతసేపైందొచ్చి? టీ తాగుతారా? ఎందుకమ్మా, అందులో మోషన్ మాత్రం కలిపేసిస్తావా? అబ్బే అదేం లేదు, ఇందాక ఏదో సరదాకన్నానంతే. నీ సరదా నా ప్రాణం మీదకొచ్చేటట్టుంది. నీ సింకులో కుళాయి ఓపెన్ చేసి ఉంటే నాకేంటి, లేకపోతే నాకేంటి? ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటే నాకేంటి, ఉంచుకోపోతే నాకేంటి? ఏదో చిన్నపిల్ల బుద్ధి లేక అనేసిందండి. మీ ఆవిడ చిన్నపిల్లనుకుంటే నాకు బుద్ధి లేదనుకోవాలి. ఇంతకీ మీరెందుకొచ్చారో చెప్పలేదు? కరెంటు బిల్లు వచ్చింది, ఇద్దామని వచ్చాను. ఇంతలో నన్ను పొగడతలతో ముంచెత్తడం చూసి అదిగో ఆ తలుపు పక్క నుండి విని నన్ను నేను మైమరిచిపోయాను. చెప్పడం మర్చిపోయాను.
ఈ నెల నుంచి 1000 రూపాయలు అద్దె పెంచాను. ఇంత సడన్గా అంటే ఎలా ఓనర్ గారు? నిన్నైనా చెప్పాల్సింది కదా. నేను కూడా ఇప్పుడే ఒక 10 నిమిషాల ముందే అనుకున్నాను. అంటే మేము వచ్చే నెలలో ఇల్లు అంటూ సుమతి ఇల్లు ఖాళీ చేసేస్తున్నామని చెప్పబోతుంటే అడ్డుపడిన సుబ్బారావు, అదేనండి, వచ్చే నెలలో ఇంటికి సున్నాలు వేయిస్తే బాగుంటుందని అంటుంది. సున్నాలు లేవు, గిన్నాలు లేవు. వచ్చే నెల నుంచి 1000 రూపాయలు పెంచవండే అని చెప్పి అక్కడి నుండి ఇంటి ఓనరు వెళ్ళిపోయిన తర్వాత, ఏంటండి ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్తామంటే అడ్డుపడ్డారు. నువ్వు అన్నమాటలిని ఇప్పటికే మంచి కాకమీదున్నాడు. ఇక ఇల్లు ఖాళీ చేస్తామంటే కళ్ళు తాగిన కోతిలా చిందులేస్తాడు. తరువాతి రోజు సుమతి తమ్ముడు మోహన్ బావ సుబ్బారావు దగ్గరకు వచ్చి, ఆ బావా, నేనెందుకొచ్చానో గుర్తొచ్చింది. నాన్న డబ్బులు అడిగారంట కదా, నిన్నడిగి డబ్బులు తీసుకురమ్మన్నారు. నాకు గుర్తుందిలే, మీ అక్కకు నిన్న డబ్బులిచ్చి ఉంచమని చెప్పాను. అంటూ సుమతిని పిలిచి డబ్బులు అడుగుతాడు సుబ్బారావు. అది ఆ, అది అది అదేంటే, డబ్బులడిగితే మళ్ళీ చెప్పిన మాటే పదే పదే చెప్తున్నావు? మీరిచ్చిన డబ్బులన్నీ బ్యూటీ పార్లర్ కోసం ఖర్చు చేసేశానండి. చంపేశావు కదే. ఆ డబ్బులు మీ నాన్నకిద్దామని తెచ్చాను. ఓ 10,000 సర్దితే 10 రోజుల్లో ఇచ్చేస్తానన్నాడు. ఆ డబ్బులు తీసుకెళ్లడానికే మీ తమ్ముడొచ్చాడు. ఇంత విషయం జరిగినప్పుడు నాకొక మాట చెప్పొచ్చు కదా. చూసారా, పెళ్ళాం దగ్గర రహస్యాలు దాస్తే ఏం జరుగుతుందో. ఇప్పుడెలా? పాపం ఎప్పుడూ అడగని మీ నాన్న అడిగితే డబ్బులు ఇవ్వలేకపోయాను. ఏం చేస్తాం, డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదని చెప్తానులే. బాలేటోరే, మా నాన్న డబ్బులడిగితే లేవని చెప్తారా? కళ్ళు పోతాయి. మీ గురించి ఏమనుకుంటారు వాళ్ళు? మీరేం బాధపడకండి, నా దగ్గరున్నాయి, నేనిస్తాలే. అదేంటి, మొన్న ఇన్సూరెన్స్ కట్టాలి డబ్బులున్నాయా అంటే ఏమన్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. అయ్యా లేవండి, ఎప్పుడు అడగని నా భర్త డబ్బులడిగితే ఇవ్వలేకపోతున్నానే. అయినా ఇంటి ఖర్చులు పోను ఏనాడైనా 1 రూపాయి అయినా ఎక్కువిచ్చారా? పొరపాట్న 100 రూపాయలిస్తే, సబ్బు కావాలంటే నీకిచ్చాను కదా తెప్పించేయ్, ఉప్మారవ్వ కావాలంటే నీకిచ్చాను కదా తెప్పించేయ్, పెరుగు కావాలంటే నీకిచ్చాను కదా తెప్పించేయ్ అంటారు. అసలు నాకు తెలియకడుగుతున్నాను, ఇచ్చిన 100 రూపాయలతో నెలకు సరిపడా సామాన్లు మొత్తం ఎలా తెస్తారండి? నా దగ్గర పైసా లేదు, మీ తిప్పలు మీరు పడండి. మీకేమన్నా కష్టం అనుకుంటే చెప్పండి, పుట్టింటికెళ్ళిపోతాను. బ్యూటీ పార్లర్ పెట్టుకుంటానంటే సహకరించరు గాని నేను దాచుకున్న డబ్బులు మాత్రం కావాలంట. ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చిందా బంగారం? నేనేమో గడ్డిపోచా, మీ నాన్నేమో ఎన్నపూస, నేనేమో గుడ్డే బిస్కెట్టు, మీ నాన్నేమో బంగారు బిస్కెట్టా? సుబ్బారావు సుమతికి తలంటు పోస్తుంటే మౌనంగా ఉంటుంది సర్లే, ఆ డబ్బులివ్వు, మీ నాన్నకిచ్చేస్తాను అని అనడంతో సుమతి డబ్బులు తీసుకువచ్చి ఇస్తుంది. 10,000 రూపాయలు తీసుకున్న సుబ్బారావు గట్టిగా నవ్వుతూ, నీ దగ్గర డబ్బులున్నాయని నాకు తెలుసు, వాటిని బయటకు తీసేందుకే నాటకమాడాను. భర్త అలా అనడంతో సుమతికి కూడా పాత సినిమాల్లో ఎస్వి రంగారావులాగా వికటాట్టహాసం చేస్తూ, ఆ డబ్బులు నావి కావు, మీవే. ఇందాక మీ ఫ్రెండొచ్చి మీకిమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. సుమతి ఇచ్చిన ట్విస్ట్కి సుబ్బారావు కరెంటు షాక్ తగిలినవాడిలా ఉండిపోతాడు. మీకే అంత తెలివుంటే మిమ్మల్ని కట్నం రూపంలో డబ్బులిచ్చి కొనుక్కున్న నాకెంత తెలివుండాలి? బావా, ఆ డబ్బులిస్తే మా నాన్నకిచ్చేస్తాను. ఒరే నాయనా, షాక్లో ఉన్నాను కదరా, కాసేపు ఆ ఫీల్లో ఉండనియవా? ఇదిగో, ఈ డబ్బులు తీసుకొని తక్షణమే వెళ్ళిపో. ఇంతలో డబ్బులు ఎందుకు తీసుకున్నాడో మర్చిపోయిన మోహన్, అవును, ఈ డబ్బుతో ఏం చేయాలి బావా? గోవా తీర్థయాత్రలకు వెళ్ళి బీచ్లో ప్రవచనాలు విని లడ్డూ ప్రసాదం తీసుకురా. అలాగే బావా, అదే చేత్తో టికెట్లు కూడా బుక్ చేసి పుణ్యం కట్టుకో బావా. మీ అక్కను కట్టుకుని అనుభవిస్తుంది చాలు, ఇక ఏ పుణ్యం వద్దురా బామర్ది. సుమతి, మీ తమ్ముడి దగ్గర ఆ డబ్బులు తీసుకో, లేకపోతే వాడి మతిమరుపుతో వెళ్లేదారిలో ఏ బిచ్చగాడి కన్నా దానం చేసే ధర్మాత్ముడైపోతాడు. ఇంతలో సుబ్బారావుకి ఫోన్ వస్తుంది. హలో, చెప్పండి మామయ్య గారు, డబ్బులు అడ్జస్ట్ అయ్యాయి, మీ అబ్బాయి మోహన్కిచ్చి పంపిస్తున్నాను. వద్దులే అల్లుడు, నాకు సర్దుబాటు అయ్యిందిలే. ఆ అమౌంట్ నీకివ్వవలసిన కట్నం డబ్బుల్లో ఒక ఈఎంఐగా జమ చేసుకో. ఏమంటావ్?